చంద్రబాబు నాయుడునే ఇష్టపడతాయి. హైదరాబాద్ డెవలప్ చేసిండు. హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు వల్ల. అంటే ఇప్పుడు జగన్ ఎక్కువ చేయలేదు అంటున్నారా? మరి నా చేతికి ఇచ్చింది 5,000. 2 రోజుల తర్వాత మళ్ళీ వైజాగ్ చెప్తే ఇంటికి వచ్చి 5,000 ఇచ్చింది. అతను ఇంటికి ఇచ్చింది నాకు తెలియదు. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే అతను ₹1,00,000 ఇచ్చిందండి కమల్. నేను డబ్బులు అడిగితే నన్నే పోలీసు వాళ్ళకి పట్టించిండు ఈ వైజాగ్ చర్చ. అవునండి, బాగానే చెప్పేవాడు ఎన్నో చెప్తాడు. ఏళ్ళు పోతూనే ఉంటాయి, కుక్కలు మురుగుతూనే ఉంటాయి. నా క్యారెక్టర్ అది. కుర్చీ తాత వట్టి కాలే బాబాయ్. అవునండి, ఏప్రిల్లో అల్లు అర్జున్తో పుష్ప షూటింగ్ ఉంది. ఒకవేళ బతుకుంటే చేస్తా. కుర్చీ మాట్లాడి కోర్టు దెంకపోతారు. వాటి పోతాను. నా కుర్చీ దెబ్బకు మంచోళ్ళే పోయిండు. కుర్చీ ఈ కుర్చీ వట్టించాలి. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఆంధ్రాలో కుర్చీలే పట్టిండు మర్దబెట్టి. నృత్యాలకు నేను నవ్వినా భయపడా. గట్టిగా అడుగు, వాయిస్ రావాలి కదా. ₹1,00,000 వైజాగ్ సత్య తిన్నాడండి. వాడు తిన్నాడు. నాకు చెప్పింది తమన్ గారు అమీర్పేట అవుతాడు. తమన్ గారు చెప్పిందండి, నీకు ఎంత వచ్చిందంటే 10,000 వచ్చింది. హ్యాపీ హ్యాపీ. మహేష్ బాబు రూపాయి ఇవ్వకపోయినా పర్వాలేదు. 1,00,00,000 మంది నా డైలాగ్ను పాట రూపంలో చూస్తున్నారు. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ 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 హ్యాపీ. ఎవడి తరం కాదు. నా మీద చెయ్యొచ్చా ఊరేస్తా. ఊరి ఊరేస్తాం ఊరేస్తాం. చాటి మీద కాలేజీ గుర్తుతా దీంతో ఊరే ఊర్లలో ఊరేసినట్టు ఊరే ఊరే చాలా పాష వడ్డించాలి. కుర్చీ తాత अच्छे बच्चे कच्चे गोलियां नहीं खेलिया, अच्छी गोली डाल दे. पानी पूरा చుక్కలో సగం ముడ్డ మొత్తం మెట్లకు వచ్చేపోతాడు. ఆ చెట్టగారితో నార్మల్కి వెళ్ళే 4 పిల్లలు పిక్చర్కి వస్తా. ఉన్న పిక్చర్ కూడా ఇంత ఉన్నాయి కూడా తీస్తా. బాబాయ్ నా జీవితం ఎవరికి భయపడ. 10 మంది వచ్చినా వెనుకకు పోను. ఒక్కనన్నా మిగి తీసుకోపోతా 10 మందిరా. అది నా తత్వం. సారీ చెప్పే ఛాన్సే ఉండదు. తప్పు చేయ సారీ చెప్ప. ఒకటి బాగా బాబాయ్ మంది గురించి నీకు నాకు నా గురించి ఒకటి బాగా బాబాయ్. నేను ఒకరిని పట్టించుకోను. చుట్టాలు నమ్ముంటే ముంగటికి వచ్చి మాట్లాడుతున్నాను. ఒక్కడే గుర్తుకు పండ పెడతా. 62 ఏళ్ళ వయసు. నాకు గుర్తులో తెలియదు. సింగల్ పంచ్ ఐ గివెన్ టు ద ఆల్వేస్ అవుట్ వన్ సైడ్ బౌన్స్. కాలా పాషా వట్టికి కాలేదు బాబాయ్. సీఎం కేసీఆర్ ఉన్నప్పుడే ఇప్పుడు కవితను మొదటికి జైలుకు పంపింది నేనే. నా దగ్గర ఎవిడెన్స్. ఇప్పుడు కేటీఆర్ గారు పోతాడు రేపు ఎల్లుండి. ఆ తర్వాత కేసీఆర్ గారు పోతాడు. నేను పంపిస్తా. ఫోనన్నా గుద్దలదని పంపుతా జైలుకు. ఓళ్ళు అంజే ఉడుకులారా తన్ని పంపుతా. ఏం కావాలి? ఏప్రిల్లో
బంద్ చేస్తున్నాం. ఇంకా డేట్ ఫిక్స్ కాదు. రోజు బాబాయ్ ఏం చేశారు ఒకటి చేసా పోలీస్ స్టేషన్లో 5 నిమిషాలు కూర్చొని పెట్టిన ఒక చెక్కగా పెట్టిన దానికి బలం ఉండేవా. పోలీస్ స్టేషన్ అనేది కోస్తా అన్న కోస్తా కొడక అరే ఓ వైజాగ్ సత్తిగా కోస్తా అన్న పోలీస్ స్టేషన్ పోలీస్ అనగానే ఎస్ఐ లేడీ ఉంది నవ్వింది. నేను ధైర్యమయ్యా నుంచి అని దట్ ఈస్ ద మై కెపాసిటీ. ఐఎమ్ ఫైన్ హ్యాపీ. ఎవరు చేస్తాడు వాడిని సింపుల్గా ఉంటా సింపుల్గా దిగుతా. కుర్చీ మట్టబెట్టి కోరితే మంచి మంచోళ్ళే మూలకు పడ్డారు. ఆఫ్టర్ ఆల్ కేసీఆర్ గారు ఎంత అచ్చచ్చగా బచ్చే కాకపోతే ముక్కులో నా మొట్ట బాబాయ్ నేను ఎవరిని అడగా అన్నా కానీ మహేష్ బాబు నాకు కలవాలా కలిసాడు వద్దు బాబాయ్ వాడిని పేరెత్తాను నాకు హోమాలు చేస్తారు బాయ్ ఓవర్.